హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏబీఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో కిర్కాఫ్ లాస్ గురించి చెప్పుకుందాము. గస్టవ్ రాబర్ట్ కిర్కాఫ్ ప్రపోజ్డ్ 2 ఫండమెంటల్ లాస్ ఫర్ ది ఈజీ అనాలిసిస్ ఆఫ్ కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. గస్టవ్ రాబర్ట్ కిర్కాఫ్ అనే అతను ఒక సైంటిస్ట్ అన్నమాట. ఇతను ఒక ఫండమెంటల్ లాస్ని ప్రపోజ్ చేశాడు. అవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు అనలైజ్ ఏ కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఏదైనా ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఉండి ఆ నెట్వర్క్లో ఏదైనా బ్రాంచ్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ కిర్కాఫ్ లాస్ అనేటివి యూజ్ చేస్తాము. ఇవి 2 టైప్స్. ఒకటి వచ్చి కిర్కాఫ్స్ కరెంట్ లా, షార్ట్ ఫామ్లో కేసీఎల్ అంటాము. సెకండ్ వన్ కిర్కాఫ్స్ వోల్టేజ్ లా, కేవీఎల్ అంటాం. ఇవి రెండు కూడా ఏదైనా కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అనాలిసిస్ అంటే ఏం లేదు, ఏదైనా బ్రాంచ్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ కనుక్కునే ప్రాసెస్నే అనాలిసిస్ అంటాం. అలాగే ఏదైనా కాంప్లెక్స్ నెట్వర్క్కి ఈ 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ కిర్కాఫ్ కరెంట్ లా గురించి చెప్పుకుందామా. ఫస్ట్ కిర్కాఫ్స్ కరెంట్ లా. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్కాఫ్ లాస్ అంటారు. ఏం చేయాలంటే మనం స్టేట్మెంట్ రాయాలి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసి కంప్లీట్ చేయాలన్నట్టు. ఫస్ట్ కిర్కాఫ్స్ కరెంట్ లా తీసుకుందాం. స్టేట్మెంట్ ఏంటి అంటే కిర్కాఫ్స్ కరెంట్ లా స్టేట్స్ దట్ ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నోడ్ అనేది ఏంటి అంటే ఒక పాయింట్ లేదంటే ఒక జంక్షన్. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ బ్రాంచెస్ కానీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉంటే ఆ పాయింట్ని మనం నోడ్గా కన్సిడర్ చేయొచ్చు. కిర్కాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది అంటే ఈ నోడ్ దగ్గర మీట్ అయ్యే కరెంట్స్ అన్నిటినీ సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్కాఫ్స్ కరెంట్ లా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక 5 బ్రాంచెస్ని కన్సిడర్ చేశాము. ఇక్కడ 5 బ్రాంచెస్ కరెంట్స్ని క్యారీ చేస్తూ ఉన్నాయి. I1, I2, I3, I4 అండ్ I5 లాగా ఒక 5 బ్రాంచెస్లో ఫ్లో అయ్యే కరెంట్స్ని డైరెక్షన్స్తో పాటు ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అయినాయి? నోడ్ 1 దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ బ్రాంచెస్ని అబ్జర్వ్ చేశామంటే అన్ని బ్రాంచెస్లో ఒకే డైరెక్షన్లో కరెంటు ఫ్లో కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్రాంచ్ తీసుకున్నాం అనుకో, I1 అనే కరెంటు టువర్డ్స్ ద నోడ్ ఉంది. I2 అనేది అవే ఫ్రమ్ ద నోడ్గా కరెంట్ డైరెక్షన్ ఉంది. I3 కరెంట్ మళ్ళీ టువర్డ్స్ ద నోడ్ ఫ్లో అవుతా ఉంది. I4 అనేది నోడ్ నుంచి అవే వెళ్ళిపోతా ఉంది. I5 అనేది ఇన్కమింగ్ కరెంట్గా ఉన్నాయి. కొన్నేమో ఇన్కమింగ్ కరెంట్స్గా ఉన్నాయి, కొన్నేమో అవుట్ గోయింగ్ కరెంట్స్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏంటి అంటే మనం సమ్ చేసేటప్పుడు అన్నీ ఒకే డైరెక్షన్లో లేవు కాబట్టి వీటికి ఒక సైన్ని అసైన్ చేసుకోవాలి, పొలారిటీని అసైన్ చేయాలి. ఆ పొలారిటీ ఏంటి అంటే ఇప్పుడు 5 బ్రాంచ్ కరెంట్స్ అయితే తీసుకున్నాం కదా, I1, I2, I3, I4, I5 అని. వీటికి అన్ని ఒకే డైరెక్షన్లో కరెంట్ ఫ్లో కావట్లేదు కాబట్టి ఎలాంటి సైన్ అసైన్ చేస్తున్నానంటే ఆ సైన్ పాజిటివ్ సైన్ ఫార్ ఇన్కమింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ కరెంట్స్ అన్నిటికీ పాజిటివ్ సైన్ అసైన్ చేద్దాము. నెగిటివ్ సైన్ ఫార్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నిటికీ నెగిటివ్ సైన్ అనేది అసైన్ చేద్దాం. లేదంటే వైస్ వర్సా అంటే ఆపోజిట్లో అయినా అసైన్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కరెంట్కి నెగిటివ్ అసైన్ చేసామనుకో, అవుట్ గోయింగ్ కరెంట్స్కి పాజిటివ్ అసైన్ చేస్తాం అన్నట్టు, వైస్ వర్సా అంటే. ఇలా అసైన్ చేసి ఇప్పుడు కిర్కాఫ్ కరెంట్ లాని మన డయాగ్రామ్కి అప్లై చేద్దాం. మామూలుగా ఈక్వేషన్ ఏంటి అంటే కిర్కాఫ్ కరెంట్ లాని మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సిగ్మా IN ఈక్వల్ టు 0 అంటే సిగ్మా అంటే సమ్ అనమాట. ద సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే సెంటెన్స్కి ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే మనం డయాగ్రామ్ తీసుకున్నాం కదా, ఈ డయాగ్రామ్ కదా తీసుకున్నాం. ఒక 5 బ్రాంచెస్లో కరెంటు ఈ విధంగా ఫ్లో అవుతుంది అనుకున్నాం కదా, ఈ డయాగ్రామ్కి ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. ఫస్ట్ I1 అనేది ఏమనుకున్నాము? ఇన్కమింగ్ కరెంట్ కదా, ఇన్కమింగ్ కరెంట్స్ అన్నిటికీ పాజిటివ్ సైన్ పెడుతున్నాము. అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నిటికీ నెగిటివ్ సైన్ పెడుతున్నాం కాబట్టి ఇది ఒక ఇన్కమింగ్ కరెంటు కాబట్టి I1కి పాజిటివ్. I2 అనేది అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి నెగిటివ్ సైన్. I3 ఇన్కమింగ్ కరెంటు ప్లస్ సైన్. I4 అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి నెగిటివ్ సైన్. I5 మళ్ళీ ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ప్లస్ I5 రాసాము. ఇదంతా ఏంటి?
ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ దిస్ నోడ్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా. ద సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్ ఈక్వల్ టు 0. కాబట్టి 0కి ఈక్వల్ చేసాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఎలా అంటే పాజిటివ్ టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాము. నెగిటివ్ సైన్ ఉన్న వాల్యూస్ అన్నిటిని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేసాం అనుకో. I1 ప్లస్ I3 ప్లస్ I5 ఈక్వల్ టు I2 నెగిటివ్, I4 నెగిటివ్, ఈ రెండింటిని అవతల పంపిద్దాం. I2 ప్లస్ I4 ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇటు వస్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి I2 ప్లస్ I4 అయింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 నుంచి కిర్చాఫ్ కరెంట్ లాని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇవన్నీ ఏంటి ఇన్కమింగ్ కరెంట్స్ కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. I1, I3, I5. I1 ఇన్కమింగ్, I3 ఇన్కమింగ్, I5 ఇన్కమింగ్. అంటే ఇవన్నీ ఇన్కమింగ్ కరెంట్స్. వీటన్నిటి యొక్క సమ్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇవేంటి అవుట్ గోయింగ్ కరెంట్స్. I2 కానీ I4 కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. I2 అవుట్ గోయింగ్ కరెంటు, I4 కూడా అవుట్ గోయింగ్ కరెంటు. ఈ రెండింటిని సమ్ చేసి ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ రెండు అవుట్ గోయింగ్ కరెంట్స్ యొక్క సమ్. ఈక్వేషన్ నుంచి ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. ఈ విధంగా కూడా కిర్చాఫ్ కరెంట్ లాని స్టేట్మెంట్ని చెప్పొచ్చు అన్నట్టు ఈక్వేషన్ 2 నుంచి. ఈక్వేషన్ 1 నుంచి ఫస్ట్ రాసిన స్టేట్మెంటు, ఈక్వేషన్ 2 నుంచి ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. అది ఇక్కడ రాసామ్మా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అట్లాగే ఇంతకీ కిర్చాఫ్ కరెంట్ లాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నోడల్ అనాలిసిస్. ఈ నోడల్ అనాలిసిస్ అనేది ఒక మెథడ్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా నెట్వర్క్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికే యూజ్ చేస్తాము ఈ మెథడ్ని కూడా. ఈ నోడల్ అనాలిసిస్లో మనం కిర్చాఫ్ కరెంట్ లాని యూజ్ చేస్తాము. అట్లాగే కిర్చాఫ్ కరెంట్ లాకి ఇంకొక పాయింట్ ఏంటి అంటే కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనే ప్రిన్సిపల్ మీద ఇది అప్లై అవుతుంది కిర్చాఫ్ కరెంట్ లా అనేది. అంటే ఛార్జ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ అనుకుంటే ఇక్కడ 2 ఇన్కమింగ్ కరెంట్స్ ఇవి రెండు ఛార్జ్ని క్యారీ చేస్తున్నాయి. ఇక్కడ వచ్చే ఇన్కమింగ్ ఛార్జ్ మొత్తం అవుట్ గోయింగ్ ఛార్జ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేగాని ఛార్జ్ అనేది క్రియేటివ్ కావట్లే, డిస్ట్రాయ్ కావట్లే. ఒక పాయింట్స్ నుంచి వేరొక పాయింట్స్కి ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల ఏం చెప్తామంటే కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఏవి కేసీఎల్కి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏబిఆర్ టెక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.